జై హింద్ అందరికి. సో నా హెల్త్ అయితే ఇప్పుడు క్లియర్ అయింది. సో అడిగిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున. నెక్స్ట్ మెయిన్ టాపిక్ వస్తే ఎస్ఎస్సి జీడీకి క్వాలిఫికేషన్ ఏముండాలి, నెక్స్ట్ ఏజ్ ఎంత ఉండాలి, నెక్స్ట్ హైట్ ఎంత ఉండాలి, ఇలా నాకు చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో అందులో ఏవే కోర్సెస్ ఉంటాయి, అసలు ఎస్ఎస్సి జీడీ అంటే ఏంటి అనే క్వశ్చన్స్ నాకు చాలా వచ్చాయి. సో దీని మీద ఈ రోజు అయితే మనం మాట్లాడుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూసేయండి. సో ఎస్ఎస్సి జీడీ జాబ్ అంటే ఏంటో అడుగుతున్నారు కదా. సో ఎస్ఎస్సి జీడీ అంటే ఇది సెంట్రల్ జాబ్. దీనికి క్వాలిఫికేషన్ ఏం కావాలని అడుగుతున్నారు కదా. జస్ట్ 10th పాస్ అయితే చాలు. దీనికి ఏజ్ వచ్చేసి 18 to 23 ఉండాలి. నెక్స్ట్ ఏజ్ కూడా ఇందులో కేటగిరీస్ కి ఏజ్ రిలాక్షన్ అనేది ఉంటది. సో యూఆర్ కేటగిరీ అంటే జనరల్ వారికి 18 to 23 ఉండాలి. ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్షన్ ఉంటది. అంటే 26 years వరకు కూడా ఎస్ఎస్సి జీడీకి ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్టీ ఎస్సీ వాళ్ళు అయితే 5 years ఉంటది. సో వాళ్ళు 28 years వరకు కూడా ఈ ఎస్ఎస్సి జీడీకి అప్లై చేసుకోవచ్చు. సో ఎస్ఎస్సి జీడీలో ఈ ఫోర్సెస్ అనేవి ఉంటాయి. సో సిస్టర్, ఎస్ఎస్సి జీడీ జాబ్ అనేది ఆర్మీ టైప్ జాబ్ అయినా అంటున్నారు కదా. సో ఈ జాబ్ అనేది మీరు అనుకునే డ్రీమ్ టైప్ జాబే. సో ఇది అసలు అది కూడా దేశానికి సేవ చేసే జాబ్ అని అడుగుతున్నారా. సో ఆర్మీ అయినా ఎస్ఎస్సి జీడీ అయినా సో ఏదైనా దేశానికి సేవ చేసే